సో ఆర్గ్యుమెంట్ వచ్చి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో నాకు 3 నాట్ ఉంది, ఇందులోంచి 3 కావాలి. ఓకే. సెలెక్ట్ లెఫ్ట్. లెఫ్ట్ ఓపెన్ బ్రేసెస్ కామా 3 నాట్ కామా 3. ఏది టిహెచ్ఆర్ఈ 3? నార్మల్ 3 నెంబర్ 3 రాసు. టిహెచ్ఆర్ వచ్చింది. టిహెచ్ఆర్ ఈ 3 అంటే 4. 3 దగ్గర 4. యామ్ని ఉన్నావా? ఉన్నా. ఓకే. ఎన్ని క్యారెక్టర్స్ గీత? 1 2 3 4 5. 4 5 5. సరిపోయిందిగా. ఆ సో నెక్స్ట్ క్వశ్చన్, gita@gmail.com నుంచి నాకు gita@ కావాలి. గీత నువ్వు చెప్పు. gita@gmail.com. 7. సూపర్. ఫ్యామిలీ నీకు ఫ్యామిలీ నీకు రీప్లేస్ ఫంక్షన్ ఐడియా ఉందిగా? సో నాకు ఇది gita@gmail.com నుంచి జీమెయిల్ కావాలి. యామ్ని క్వశ్చన్ ఫర్ యూ. జీమెయిల్ మాత్రమే కావాలా? నాకు మీరు రీప్లేస్ లెఫ్ట్ యూస్ చేసి ఈ అవుట్పుట్ తెప్పించాలి. రీప్లేస్ సెలెక్ట్ ఫస్ట్ రీప్లేస్. gita@gmail. నెక్స్ట్ జీమెయిల్ @gmail. సో రీప్లేస్ అంటే నీకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి? అది ఫస్ట్ ఎలా చేద్దాం అనుకుంటున్నావు? నాకు నువ్వు నార్మల్గా స్టెప్ బై స్టెప్ చెప్పాలి కదా. అసలు రీప్లేస్ లెఫ్ట్ యూస్ చేస్తే ఇది ఎలా వస్తుంది? ముందు నాకు అది అల్గోరిథం చెప్పు, అసలు ఎలా తెద్దాం అనుకుంటున్నాం, దాన్ని బట్టి మనం కోడ్కి వెళ్దాం. ఫస్ట్ రీప్లేస్ యూజ్ చేస్తే gmail.com వస్తుంది కదా. ఎలా వస్తుంది రీప్లేస్ యూస్ చేస్తే? ఓకే నువ్వు చెప్పింది కరెక్టే. రీప్లేస్ యూస్ చేస్తే
నీకు ఇందులో gmail.com వస్తుంది, బట్ ఎలాగొస్తుంది, ఏ ఆర్గ్యుమెంట్లో ఏది ఇద్దాం అనుకుంటున్నావు, అసలు రీప్లేస్ అక్కడ ఎలా అప్లై చేద్దాం అనుకుంటున్నావు? తాగాను సో ఫ్రిడ్జ్లో పెట్ట గుడ్డ తాగుతుంది. గుడ్డ తాగరు ఇప్పుడు ఈ వయసులో, నువ్వే తాగాలి. ఆర్గ్యుమెంట్లోనేమో ఓల్డ్ స్ట్రింగ్ అంటే ఏమని నీకు తెలిసిన నువ్వు చెప్పొచ్చు. రీప్లేస్ లెఫ్ట్ యూస్ చేసి ఈ geeta@gmail.comలో నుంచి జీమెయిల్ మాత్రమే నాకు కావాలి. కేశవ్ నువ్వన్నా ట్రై చేయొచ్చు. హలో, చెప్పా. ఫస్ట్ లెఫ్ట్ యూస్ చేద్దాం. ఓకే, సెలెక్ట్ లెఫ్ట్. 2 3 7. లెఫ్ట్ కి సింటాక్స్ ఏమా? అదే ఫస్ట్ అదే geeta@gmail.com ఆ స్ట్రింగ్ రాయ్. geeta@gmail.com కామా 7. సో బ్రాకెట్ క్లోజ్. సో ఇప్పుడు మనకు రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఓన్లీ gmail.com ఉంటుంది. అదే నేమ్ వస్తుంది కదా. నీకు ఇదే మిగిలింది లాస్ట్. సో నువ్వు దీనే రీప్లేస్ చేద్దాం ఉంటావా gmail.comతో? కాదు రాంగ్ వచ్చింది, సారీ. నా రిక్వైర్మెంట్ ఏమంటే geeta@gmail.com, నాకు అందులోంచి జీమెయిల్ మాత్రమే కావాలి. కొంచెం క్లూ ఇస్తే ఎట్లా చెప్తాను. సో నువ్వు హ్యాండ్స్ అప్ గీత, నువ్వు లేదన్నా చెప్పాలి. యామిని లెఫ్ట్ అన్నా ట్రై చేయొచ్చా? చెప్పు చెప్తాను కరెక్ట్. చెప్పు. రీప్లేస్, సెలెక్ట్ రీప్లేస్ geeta@gmail.com. లెంత్ ఇవ్వచ్చా? లెఫ్ట్ అర్థం కాల. అంట బ్రాకెట్ geeta@gmail.com. Come 12. 12. Comma gmail.com @gmail.com. రాలేదు. సరే ఇది నేను చెప్పనా అయితే. సో ఫస్ట్ అల్గోరిథం మెయిన్ అనమాట. ఇంతకు ముందు సెక్షన్లో మనం ఏం చూసామంటే ఇచ్చిన క్వశ్చన్ని అర్థం చేసుకుని
సీక్వెల్ కమాండ్స్ మనకు తెలిసింది ఎలా అప్లై చేసామో, సో ఫస్ట్ అల్గరిథం వాడు ఇచ్చిన దాన్ని మనం లాజిక్ బ్రేక్ చేయగలగాలి. ఇప్పుడు geeta@gmail.com ఉంది. సో నాకేం కావాలి, జీమెయిల్ కావాలి. సో ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను, రీప్లేస్ లెఫ్ట్ యూస్ చేయమని. సో ఫస్ట్ దీని మీద లెఫ్ట్ అప్లై చేద్దాం. అసలు లెఫ్ట్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ నుంచి నీకు ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలో అన్ని తీసుకొస్తుంది. సో అలా నువ్వు అలా ఫస్ట్ లెఫ్ట్తో వెళ్ళినప్పుడు లెఫ్ట్కి 2 ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఫుల్ స్ట్రింగ్ geeta@gmail.com. సో నీకు జీమెయిల్ వరకు నువ్వు కావాలంటే ఈ పార్ట్ నువ్వు తెచ్చుకో, ఫుల్ స్ట్రింగ్లో నుంచి ఈ పార్ట్ నువ్వు తెచ్చుకో. సో ఆ పార్ట్ ఏంది నీకు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12. సో geeta@gmail వచ్చింది. బట్ నిన్న ఏం అడిగాను నేను, జీమెయిల్ మాత్రమే అడిగా. సో దీనికి మళ్ళీ అవుటర్లో నువ్వు రీప్లేస్ పెట్టుకో. సో నువ్వు geeta@gmail.com నుంచి geeta@ని రీప్లేస్ చేసావు అనుకో ఎంటీతో, నీకు అప్పుడు జీమెయిల్ వస్తుంది. సో రీప్లేస్కి ఎన్ని ఉంటాయి, 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో ఇది ఫుల్ స్ట్రింగ్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ హోల్ స్ట్రింగ్, నువ్వు దేన్ని రీప్లేస్ చేయాలి, ఇప్పుడు geeta@ని రీప్లేస్ చేయాలి. సో దేంతో రీప్లేస్ చేయాలి, ఎంటీ. సో ఇది ఒక పద్ధతి. సో ఇట్లా నువ్వు నీకు తెలిసిన వాటితో ముందు దీన్ని లాజిక్ని బ్రేక్ చేయాలి. దాన్ని నువ్వు ఎలా చెయ్యాలనుకుంటున్నావు అన్నది ఇక్కడ లాజికల్ థింకింగ్ మెయిన్. సో ముందు నీకు ఏం చేయాలో తెలియకుండా నువ్వు రీప్లేస్ లెఫ్ట్లు అటు ఇటు అప్లై చేసి కన్ఫ్యూజ్ అయిపోయి చివరికి చిరాకు వచ్చి పక్కన పెట్టేస్తావు. సో ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే geeta@gmail.com. సో రీప్లేస్ లెఫ్ట్ చెప్పారు. సో నువ్వు ఫస్ట్ లెఫ్ట్తో వెళ్ళాలనుకున్నావంటే నువ్వు లెఫ్ట్ యూస్ చేసి ఏం చేయొచ్చు, లెఫ్ట్ సైడ్ నుంచి నీకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలో అంతవరకు తెచ్చుకోవచ్చు. సో నీకు జీ నుంచి స్టార్ట్ చేస్తే జీమెయిల్ వరకు నీకు కావాలి. సో అది తెచ్చుకున్నావు ఫస్ట్. నెక్స్ట్ ఇందులోంచి నీకు అవుట్పుట్ ఏమొచ్చింది, geeta@gmail వచ్చింది. సో అప్పుడు నీకు కావాల్సింది జీమెయిలే కాబట్టి ఏం చేస్తావు అంటే geeta@ని బ్లాంక్తో రీప్లేస్ చేస్తావు, అంటే ఎంటీ స్ట్రింగ్తో రీప్లేస్ చేస్తావు. సో ఇప్పుడు దాన్ని బట్టి నువ్వు కోడ్లోకి వెళ్ళావంటే నీకు అది నిమిషంలో అయిపోద్ది. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు ఇదే దాన్ని రీప్లేస్ యూస్ చేసి తర్వాత లెఫ్ట్ యూస్ చేసి కూడా చేయొచ్చు. నేను ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ యూస్ చేసా ఇన్నర్ స్ట్రింగ్ కింద, అవుటర్ స్ట్రింగ్ కింద రీప్లేస్ యూస్ చేసా. అలా కాకుండా ఇన్నర్ స్ట్రింగ్ కింద రీప్లేస్ యూస్ చేసి అవుటర్ కింద లెఫ్ట్ యూస్ చేసి కూడా చేయొచ్చు. అది ట్రై చేయండి. సెలెక్ట్ రీప్లేస్ geeta@gmail.com. @gmail. స్ట్రింగ్ వచ్చేసి ఓన్లీ gmail.com. ఓన్లీ @ లేకపోతే ఓన్లీ gmail.com. అర్థం కాదు. gmail.com అని పెట్టాను. ఓన్లీ @gmail అని పెట్టు. మళ్ళీ చెప్తున్నాను చూడు, ఫస్ట్ నువ్వు దీన్ని తీసుకో. నేనేం చెప్పాను నీకు, రీప్లేస్ ఫస్ట్ యూస్ చేయి ఇన్నర్ స్ట్రింగ్ కింద, అవుటర్ స్ట్రింగ్ లో లెఫ్ట్ యూస్ చేయన్నా. సో నువ్వు లెఫ్ట్ అంటే నీకేంటి, లెఫ్ట్ అంటే నువ్వు ఖచ్చితంగా లెఫ్ట్ నుంచే రాగలవు, రైట్ నుంచి రాలేవు లెఫ్ట్ యూస్ చేసి. సో నీకు లెఫ్ట్ నుంచి రావాలంటే ఫస్ట్ నీకు ఇక్కడి నుంచి మొదలవ్వాలి స్ట్రింగ్ అనేది. సో ఈ geeta@gmail.com లో నీకు gmail.com నుంచి మొదలైతేనే నువ్వు లెఫ్ట్ యూస్ చేసి తేగలవు. సో geeta@gmail.com లో నీకు gmail.com కావాలంటే రీప్లేస్ పెట్టి ఏం చేస్తావు,
ఓకే. సార్ దీన్ని బ్రేక్ చేస్తా చూడు నేను ఇంకా ఈజీగా చెప్పడానికి. సో దీంట్లో స్టెప్ 1 ఏంటంటే ఒకదాన్ని మల్టిపుల్ వేస్ లో చేయొచ్చు, బట్ మన కమాండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావడానికి తిప్పించి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం. స్టెప్ 1 ఏంటంటే రీప్లేస్ యూస్ చేసి gita@gmail.com లోంచి నాకు gmail.com రావాలి రీప్లేస్ యూస్ చేసి. ఇప్పుడు ఇది చెప్పండి. ఇది చెప్పావు గీత ఇక్కడ. సెలెక్ట్ రీప్లేస్. సెలెక్ట్ రీప్లేస్ gita@gmail.com. gita@gmail.com. .com పార్ట్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఇక్కడ ఉన్న మెయిల్ కావాలి కదా. మెయిల్ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ అంటే @gmail.com. కాదు గీత, నీకు మళ్ళీ చెప్తున్నాను చూడు. యామిని, సరే యామిని నువ్వు ట్రై చేస్తావు. ఇది మొత్తం తీసుకుంది. స్టెప్ 1 తెప్పి నాకు చాలు రీప్లేస్ యూస్ చేసి. @gmail, normal gmail.com. సరే మళ్ళీ నేను ట్రై చేయను. చెప్పా. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు గీత @ లో మనం గీత @ పెట్టు. థర్డ్ ఆర్గ్యుమెంట్ లో ఎంటీ అని పెట్టు, ఓన్లీ బ్రాకెట్స్ లో. ఇప్పుడు ట్రై చేయి. సూపర్. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పు గీత, ఎందుకు ఇట్లా రాసాను. సరే నేను రీప్లేస్ మళ్ళీ చెప్తున్నాను చూడు యామిని, నీకు కూడా. రీప్లేస్ అనేది ఎందుకు బేసిక్ గా ఫుల్ స్ట్రింగ్ లో నుంచి ఒక పార్ట్ ని ఇంకొక పార్ట్ తో రీప్లేస్ చేయడానికి రీప్లేస్. ఓకేనా? ఓకే. రీప్లేస్ అనేది ఫుల్ స్ట్రింగ్ లో నుంచి ఒక పార్ట్ ని ఇంకొక దాంతో రీప్లేస్ చేయడానికి ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. సో దీంట్లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. నువ్వు ఆర్గ్యుమెంట్స్ దగ్గర ఎందుకు చాలా కన్ఫ్యూజ్ పడుతున్నావు? ఈ డెఫినేషన్ అర్థం చేసుకోవట్లేదు. నువ్వు చీకట్లో బాణం వేసినట్టు వేస్తున్నావు. డెఫినేషన్ అర్థం చేసుకుంటే కాన్ఫిడెంట్ గా సింగిల్ అటెంప్ట్ లో వచ్చేస్తుంది. ఇక్కడ నీకు లాజిక్స్ ఏం లేవు. సో ఈ ఆర్గ్యుమెంట్ 1 ఏంటి? ఫుల్ స్ట్రింగ్. ఇది ఫుల్ స్ట్రింగ్ అంటే ఇది. ఆర్గ్యుమెంట్ 2 అంటే ఏంటి? ఈ ఫుల్ స్ట్రింగ్ లో నీకు ఇప్పుడు gita@gmail.com నుంచి gmail.com రావాలంటే ఈ పార్ట్ అలాగే ఉంటుంది, ఈ పార్ట్ అక్కడ ఉండట్లేదు. సో నువ్వు అంటే ఏం చేయాలి? దీన్ని ఈ gita@ ని బ్లాంక్ తో రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ సెకండ్ స్ట్రింగ్ అప్పుడు ఏమొస్తుంది? నువ్వు దేన్నైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నావో అది సెకండ్ స్ట్రింగ్ కింద ఇస్తావు. దాన్ని దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నావు అనేది థర్డ్ ఆర్గ్యుమెంట్ కింద ఇస్తావు. క్లియరా? ఓకే. అంతేగా, నువ్వు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. నువ్వు కొత్తగా ఇక్కడ మైండ్ పెట్టేసి నువ్వేదో R&Dలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉన్న నెంబర్ ఆఫ్ ఇంకో 2-3 సినారియోస్ ఇచ్చి ఇదే దీన్ని చేపించు, ఖచ్చితంగా అర్థమైపోద్ది. ముందు డెఫినేషన్స్ తెలిస్తే. కాబట్టి ఆమెని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడు. ఇక్కడ మీరు కొత్తగా చేసేదంటే ఏం లేవు. ఉన్న దాన్ని అర్థం చేసుకుని ఏ ప్లేస్ లో ఏది పెడితే అయిపోతుంది అంతే. సో రీప్లేస్ ఫంక్షన్ అనేది ఏంటంటే ఒక ఫుల్ స్ట్రింగ్ లో ఆర్ ఒక స్ట్రింగ్ లో ఒక భాగాన్ని, ఒక పార్ట్ ని ఇంకొక పార్ట్ తో రీప్లేస్ చేయడానికి ఉపయోగిస్తాం. సో ఇందులో 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి.
ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి ఫుల్ స్ట్రింగ్, సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చి ఈ ఫుల్ స్ట్రింగ్ లో నువ్వు దేన్నైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నావో, బాగా ఇది తెలుగులోనే వివరించి చెప్తున్నా. ఫుల్ స్ట్రింగ్ లో నువ్వు దేన్నైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నావో అది ఇస్తావు. థర్డ్ ఆర్గ్యుమెంట్ లో నువ్వు దేనితో అయితే దాన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నావో అది ఇస్తావు. సో ఇప్పుడు గీత ఏం చేస్తుందంటే gita@gmail.com బాగానే చెప్పావు ఫస్ట్ ఆర్గ్యుమెంట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ నువ్వు gmail.comకి ఎందుకు వెళ్తున్నావు? నీకు సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఈ ఫుల్ స్ట్రింగ్ లో నువ్వు దేన్నైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నావు అది. సో దీన్ని కదా నువ్వు రీప్లేస్ చేయాల్సింది, ఈ gita@ నువ్వు రీప్లేస్ చేయాల్సింది, అది సెకండ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. అది దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నావు? బ్లాంక్ తో రీప్లేస్ చేస్తే అప్పుడు నీకు ఇది వస్తుంది కాబట్టి అది బ్లాంక్ అవుతుంది. ఇద్దరు క్లియరా? క్లియర్. ఓకే. సో ఇక్కడ మీరు చేసేది ఏమీ లేదు, జావాలు C++ అంటే కష్టం, కానీ సీక్వెల్ అనేది ఏంటంటే మీరు రీప్లేస్ అంటే కూడా అది కొత్త పదమేం కాదు. ఇంగ్లీష్ లో రీప్లేస్ అంటే ఏంటి? ఒకదాన్ని ఇంకో దాంతో రీప్లేస్ చేయడాన్ని అది అంటారు అనమాట. సో దాంట్లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఏ ఆర్గ్యుమెంట్ లో ఏది ఇవ్వాలో తెలుసుకుంటే చాలా. అంతే. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. కంప్యూటర్ ఉంది, నాకు ఇది కంపైలర్ అవ్వాలి. రీప్లేస్ యూజ్ చేసి చెప్పండి. సెలెక్ట్ రీప్లేస్ కంప్యూటర్ UT మాత్రమే. UT ILI. సో సూపర్, రీప్లేస్ క్లారిటీ వచ్చింది కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా. సో మళ్ళీ బ్యాక్ వెళ్దాం. సో ఇప్పుడు gita@gmail.com నుంచి నాకు జీమెయిల్ కావాలి. సో స్టెప్ 1 లో ఏం చేస్తామంటే రీప్లేస్ యూజ్ చేసి యాజ్ ఇన్నర్, అవుటర్ కింద లెఫ్ట్ యూజ్ చేయమన్నాం కాబట్టి, సో లెఫ్ట్ అనేది నీకు ఎప్పుడు కానీ జీమెయిల్ నుంచి స్టార్ట్ అయితేనే నీకు లెఫ్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేసావంటే ఈ gita@gmail.com లో నుంచి gmail.com తెచ్చుకున్నావు రీప్లేస్ యూజ్ చేసి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ gmail.com నుంచి జీమెయిల్ ఎలా తెచ్చుకుంటావు లెఫ్ట్ యూజ్ చేసి చెప్పు నాకు. లెఫ్ట్ అక్కడ లెఫ్ట్ దీని అవుట్పుట్ gmail.com. సో ఇది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లెఫ్ట్. 5 ఎంత? 5 పర్ఫెక్ట్ కదా? సో సేమ్ ఇప్పుడు నువ్వు రీప్లేస్ ఈ రెండిట్లో ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు, నీ ఇష్టం. సో అవుటర్ కింద లెఫ్ట్ యూజ్ చేస్తే ఇన్నర్ కింద రీప్లేస్ యూజ్ చేస్తావు, అవుటర్ కింద రీప్లేస్ యూజ్ చేస్తే ఇన్నర్ కింద, రెండింటి నుంచి నీకు ఒకే అవుట్పుట్ వస్తుంది. సో ఇందాక ఎలాగైతే క్వశ్చన్ అర్థం చేసుకుని ఆన్సర్ రాసాను, ఈ ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు లాజిక్ ని బ్రేక్ చేసుకోవాలి. ఆ బ్రేక్ చేసుకున్న దాన్ని బట్టి మనకి ఏ ఫంక్షన్స్ ఉన్నాయి, ఏం అప్లై చేస్తే ఏం వస్తాయి అన్నది తర్వాత నువ్వు కోడింగ్కి వెళ్ళాలి. జస్ట్ దీనికి ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. సీక్వెల్ లో మనం కొత్తగా ఏం చేయం, ఉన్న వాటిని అర్థం చేసుకుంటే నీకు సీక్వెల్ నీకు అసలు వారంలో కంప్లీట్ చేసి పక్కన పడేయచ్చు. మళ్ళీ చెప్తున్నాను చూడు, ఈ gita@gmail.com నుంచి జీమెయిల్ కావాలి నాకు. సో ఇక్కడ నువ్వు స్టెప్ 1 ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఫస్ట్ యూజ్ చేస్తావు, రీప్లేస్ సెకండ్ యూజ్ చేయాలన్నాను అంతే. సో లెఫ్ట్ ఫస్ట్ యూజ్ చేస్తావు, రీప్లేస్ సెకండ్ యూజ్ చేయాలి అన్న. సో లెఫ్ట్ యూజ్ చేసి నువ్వేం చేస్తావు అంటే ఫస్ట్ ఈ gita@gmail దాకా తెచ్చుకుంటావు. ఓకే. సో దీన్ని బ్రేక్ చేస్తున్నా. ఇది అల్గోరిథం అన్నమాట. దాన్ని ఎలా చేయాలనుకుంటున్నావు అనే దాన్ని అల్గోరిథం అంటారు. సో స్టెప్ 1 లో ఏం చేస్తావు అంటే ఈ gita@gmail.com నుంచి
geeta@gmail.com తెచ్చుకుంటావు యూజింగ్ లెఫ్ట్ ఫంక్షన్. స్టెప్ 2 లో ఏం చేస్తావు అంటే ఇది వచ్చేసింది కదా నీకు geeta@gmail స్టెప్ 1 లో అవుట్పుట్. దీంట్లో నుంచి జీమెయిల్ తెచ్చుకుంటావు యూజింగ్ రీప్లేస్. ఇప్పుడు ట్రై చేయండి ఎవరన్నా. సెలెక్ట్ లెఫ్ట్. geeta@gmail.com comma 12. ఫస్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుని చూడండి అసలు అవుట్పుట్ సరిగ్గా వస్తుందా లేదా. ఓకే, మ్యాచ్ అయింది. ఇప్పుడు స్టెప్ 2. రీప్లేస్ లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఇది వచ్చేసింది. దీని అవుట్పుట్ రీప్లేస్ కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్. సో ఇది దీంట్లోంచి నీకు జీమెయిల్ కావాలి బై యూజింగ్ రీప్లేస్. geeta@ blank. పర్ఫెక్ట్. చూడు నీకు ఆల్గరిథం స్టెప్స్ ని క్లారిటీ ఉన్నాయంటే మినిట్ ఆఫ్ వర్క్. సో ఇప్పుడు ఇలా చెప్పండి మళ్ళీ రీప్లేస్ యూస్ చేసి తర్వాత లెఫ్ట్ యూస్ చేసి సేమ్ అవుట్పుట్ తెప్పించారు. సో ఇప్పుడు దీనికి స్టెప్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ స్టెప్స్ రాసుకున్నాం. మీరే చెప్పండి కొన్ని స్టెప్స్ ఏంటో. రీప్లేస్ సో ఇది నా ఫుల్ స్ట్రింగ్. సో మీకు ఇప్పుడు ఫస్ట్ రీప్లేస్ యూస్ చేయాలి కాబట్టి మైండ్ లో మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే లెఫ్ట్ యూస్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా స్ట్రింగ్ జీమెయిల్ నుంచి స్టార్ట్ అయితేనే లెఫ్ట్ మీరు యూస్ చేయగలరు. geeta@gmail.com నుంచి మీకు gmail.com కావాలి. ఇది కావాలి. ఇది రీప్లేస్ ద్వారా తెప్పించాలి. సో స్టెప్ 2 ఏమవుద్ది అప్పుడు ఇది దీనికి gmail.com నుంచి ఓన్లీ జీమెయిల్ కావాలి. లెఫ్ట్ యూస్ చేయాలి. అయిపోయా ఆల్గరిథం. దానికి ఇప్పుడు సీక్వెల్ కోడ్ చెప్పండి అయిపోతుంది. రీప్లేస్ geeta@gmail.com geeta@ blank తో రీప్లేస్ చేయాలి. సో స్టెప్ 1 వచ్చేసింది. స్టెప్ 2 సెలెక్ట్ లెఫ్ట్ comma 5. పర్ఫెక్ట్. అసలు ఎంత పెద్దవైనా సరే మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారో స్టెప్స్ కింద రాసుకుని ఆ ఫంక్షన్ అది ఎలా తెచ్చుకోవాలన్నది ఫంక్షన్ రాసుకున్నారు అనుకోండి అక్కడితో అయిపోద్ది. మళ్ళీ ఈ ఫంక్షన్ రీప్లేస్ అంటే మీకు మైండ్ వచ్చేయాలి. 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి, థర్డ్ ఆర్గ్యుమెంట్. సో సీక్వెల్ అనేది ఇలా అర్థం చేసుకుంటే చాలా ఈజీ. పవర్ బై ఇంకా ఈజీ. ఈ సీలు జావాలు పైథాన్లు అంటే ఇవి చాలా కష్టం. సో నెక్స్ట్ రైట్. యామిని నువ్వు చెప్పు రైట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అసలు డెఫినేషన్. స్ట్రింగ్ లో రైట్ పార్ట్ కావాలంటే రైట్
get the right part of the string. Super syntax. సేమ్ లెఫ్ట్ లో 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. రైట్ ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ 1 ఎందుకు? స్ట్రింగ్ ఇస్తాము. ఎన్ని నెంబర్స్ ఆర్గ్యుమెంట్ 2 నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒక ఎగ్జాంపుల్ చూసి నాకు ఇదే తీసుకోవాలి. gita@gmail.com నుంచి నాకు gmail.com కావాలి. సో రైట్ యూస్ చేసి అలా చేస్తారు. సెలెక్ట్ రైట్ gita@gmail.com 12 @ అవసరం లేదంటే 11 లేదు అక్కడ 10 ఇవ్వాలి, స్పేస్ తో కౌంట్ అవుతుంది. సో ఓన్లీ జీమెయిల్ రైట్ నుంచి కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 సో సరిపోయింది. సో నెక్స్ట్ అప్లికేషన్ gita@gmail.com నాకు facebook.com రావాలి అవుట్పుట్. సో దీనికి మీరు యూజ్ చేయాల్సిన ఫంక్షన్స్ రైట్ టు రీప్లేస్. ఓకే రీప్లేస్ టు సెలెక్ట్ రీప్లేస్ gita@gmail.com. ఫస్ట్ స్టెప్స్ చెప్పండి, ఎలా చేద్దాం అనుకుంటున్నారో అది చెప్పండి. ఫస్ట్ రీప్లేస్ సో రీప్లేస్ యూజ్ చేసి ఓన్లీ facebook.com. సో రీప్లేస్ యూజ్ చేసి నువ్వు ఏం తెస్తావు అనుకుంటున్నావు ఈ ఫుల్ స్ట్రింగ్ లో నుంచి? రీప్లేస్ యూజ్ చేసి @facebook. నేను రీప్లేస్ అనగానే నీకు మైండ్ లోకి ఏం రావాలంటే రీప్లేస్ ఒక డెఫినేషన్ వచ్చేయాలి. రీప్లేస్ డెఫినేషన్ ఏంటి? ఫుల్ స్ట్రింగ్ లో ఒక పార్ట్ ని నువ్వు ఇంకొక పార్ట్ తో రీప్లేస్ చేయొచ్చు. అన్న రీప్లేస్ ఒక్కటే యూజ్ చేసి కూడా facebook.com తెప్పియచ్చు కదా? తెప్పించవచ్చు. చెప్పు, నువ్వు అలా తెప్పించుకోలేనా పర్లేదు. నేను రీప్లేస్ యూజ్ చేసి చెప్తాను. చెప్పు. సెలెక్ట్ రీప్లేస్ gita@gmail.com Gmail ఇప్పుడు చెప్పామని ఫేస్బుక్
సింగిల్ కోట్స్. నేను అడిగిన అవుట్పుట్ ఇది. facebook.com ఫేస్బుక్ కావాలి. అక్కడ ఓన్లీ ఇట్లా బ్లాంక్. ఆఫ్ కోర్స్ ఈవెన్ ఇప్పుడు నేను కరెక్టే వచ్చింది. ఇప్పుడు నువ్వు దీన్ని రైట్ యూజ్ చేస్తున్నా కూడా నీకు facebook.com వచ్చేస్తుంది. రైట్ నెక్స్ట్ రైట్ సెలెక్ట్ రైట్ దానిలోనే రైట్ 1 2 3 4 సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12. పర్ఫెక్ట్. నాకు ఇప్పుడు ఫస్ట్ ఇన్నర్ లో నేను రైట్ యూజ్ చేయాలి, అవుటర్ లో రీప్లేస్ యూజ్ చేయాలి. ఇది కరెక్టే, బట్ ఇంకొక అప్రోచ్ కూడా చూద్దాం. ఇన్నర్ లో నేను రైట్ యూజ్ చేయాలి, అవుటర్ లో రీప్లేస్ యూజ్ చేయాలి. సెలెక్ట్ రైట్. geeta@gmail.com. 1 2 3 9 7 8 9. పర్ఫెక్ట్. నెక్స్ట్ రీప్లేస్. Replace. gmail.com. gmail.com. ఓకే. జీమెయిల్ ఒక్కటే పెట్టండి. లేదు Gmail. ఫేస్బుక్. సూపర్. జస్ట్ ఇంతే. ఫస్ట్ ఎలాగంటే మనం ఒక ఫంక్షన్ నేర్చుకుంటాం, ఆ ఫంక్షన్ నే ఇంకొక ఫంక్షన్ లో పెడతాం. ఇలా రిక్వైర్మెంట్ బట్టి అది 3-4 లైన్స్ కూడా వెళ్తూ ఉంటాయి. దానికి మించి కొత్తగా అంటే ఇక్కడ ఏముండదు. సో మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఫస్ట్ ఏం చేస్తామంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ geeta@gmail.com నుంచి facebook.com తెచ్చుకోవాలి. నువ్వు డైరెక్ట్ గా కోడ్కి వెళ్ళిపోకుండా స్టెప్స్ రాసుకో. అసలు ఏం చేస్తే ఏమొస్తుంది అన్న స్టెప్స్ రాసుకుని దాన్ని బట్టి ఏ ఫంక్షన్స్ యూజ్ చేయాలి, ఏది ఇన్నర్ పెట్టాలి, ఏది అవుటర్ పెట్టాలి, అలా వచ్చావంటే నీకు ఇంకా భయపడాల్సిన పని లేదు. మళ్ళీ దీని మీద మీరు గంటలు ప్రాక్టీస్ చేయాల్సిన పని ఉంటుంది. సో ఫస్ట్ డెఫినేషన్ నేర్చుకోండి. రైట్ అంటే ఏంటి? రైట్ అనేది ఏదైనా ఒక స్ట్రింగ్ నుంచి రైట్ సైడ్ ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మీకు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో రైట్ లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి? 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో స్ట్రింగ్ ఇస్తాము, సెకండ్ ఆర్గ్యుమెంట్ లో మీకు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని కావాలో అన్ని ఇస్తాము. ఇంకేమున్నాయి స్ట్రింగ్ ఫంక్షన్స్? లెఫ్ట్ ట్రిమ్ రైట్ ట్రిమ్. ఎప్పుడో రాసాను. లెఫ్ట్ ట్రిమ్ రైట్ ట్రిమ్. లెంత్. సో నెక్స్ట్ లెఫ్ట్ కి వెళ్దాం. సారీ, లెఫ్ట్ టు రైట్ అయిపోయాయి కదా. లెఫ్ట్ ట్రిమ్. లెఫ్ట్ ట్రిమ్, ఎల్ ట్రిమ్. అన్ని డెఫినేషన్ చెప్పు అసలు ఎల్ ట్రిమ్ అనేది ఎందుకు? లెఫ్ట్ ఉన్న స్పేస్ ని డిలీట్ చేస్తుంది. ఇంకే స్పేస్ ఉంటే స్ట్రింగ్ లో టు రిమూవ్ ది ఎక్స్ట్రా స్పేస్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది స్ట్రింగ్. నేను డెఫినేషన్స్ కూడా ఎందుకు చెప్పమంటానంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలో డెఫినేషన్స్ అడుగుతారు ఫస్ట్. వై యూ యూజ్ దట్ స్ట్రింగ్ అని. ఆ డెఫినేషన్ మీరు కరెక్ట్ గా చెప్పగలిగారు. మీ కోడ్ ఎంత వచ్చినా, మీకు ఎంత ఇది ఉన్నా డెఫినేషన్ మీరు ఇంగ్లీష్ లో సరిగ్గా చెప్పలేకపోయారంటే తెలిసి కూడా ఆ క్వశ్చన్ పోయినట్టే.
సో లెఫ్ట్ ట్రిమ్ అనేది ఎందుకు వాడతారు అన్నప్పుడు ఏం చెప్పొచ్చు, టు రిమూవ్ ది ఎక్స్ట్రా స్పేస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది లెఫ్ట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలాగున్నాయి, నాకు అవుట్పుట్ ఏం కావాలంటే ఇప్పుడు చెప్పండి. సెలెక్ట్ ఎల్ ట్రిమ్. సెలెక్ట్ లెఫ్ట్ ట్రిమ్. స్ట్రింగ్ నేమ్. సో ఫస్ట్ డెఫినేషన్ అయిపోయింది, మళ్ళీ సింటాక్స్. ఎల్ ట్రిమ్ కి ఎన్ని ఉంటాయి ఆర్గ్యుమెంట్స్? ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్. లెఫ్ట్ ట్రిమ్ ఆర్గ్యుమెంట్ 1. వన్ ఆర్గ్యుమెంట్ 1 కూడా ఏంటంటే అంటే ఆ స్ట్రింగ్ ఏదైతే అది ఇచ్చేస్తాను. సో ఇప్పుడు దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే స్పేస్ అంతా పోయింది, ఆ ఫస్ట్ క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇలాగా రైట్ ట్రిమ్ కి ఏంటి డెఫినేషన్? Remove the extra space on Remove the right right side side of of the string. సో సింటాక్స్ Right trim argument. Select right trim. సో నాకు ఇలా ఉంది అనుకో, ఇది కావాలి. Select right trim. Right trim. Yamini. సూపర్. ఇప్పుడు దీని మీద బేసిక్స్ ఇవి ఇంకొద్దిగా సినారియోస్ చూద్దాం. సో ఇలా ఉంది నాకు స్ట్రింగ్. నాకేం కావాలంటే యామిని మాత్రమే కావాలి ఇందులోంచి. ఇది నా ఇన్పుట్ అనుకుంటే ఇది నా అవుట్పుట్. Okay. Select left. Geeta. Space ఇచ్చి గీత. ఫస్ట్ అసలు నాకు కలగడదాం చెప్పి ఎలా చేద్దాం అనుకుంటున్నాను చెప్పి. ఫస్ట్ రైట్ యూజ్ లెఫ్ట్ యూజ్ చేసి ఆ లెఫ్ట్ లో ఉన్న స్పేస్ ని రిమూవ్ చేసి గీత యామ్ని అని చేస్తాను. ఫస్ట్ స్టెప్ నువ్వేమంటావంటే ఈ ఫుల్ స్ట్రింగ్ లో నుంచి లెఫ్ట్ స్పేస్ యూజ్ చేసి ఇది తెచ్చుకుంటా అంటావు అంతేగా? ఓకే. స్టెప్ 2. స్టెప్ 2 నేను రీప్లేస్ చేశాను గీతాని. స్టెప్ 2 ఏంటంటే దీంట్లో నుంచి మళ్ళీ గీతాన్ని రీప్లేస్ చేసి ఏం తెచ్చుకుంటావు? యామ్ని తెచ్చుకుంటా. సూపర్. ఇప్పుడు కోడ్ చెప్పైతే. సో ఇక్కడ ఒక డౌట్, ఇప్పుడు గీత యామ్ని అన్నాడు కదా, అంటే గీత మాత్రం ఒక స్ట్రింగ్. అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పు. గీత యామ్ని కదన్నా, అంటే ఇప్పుడు గీత యామ్ని మొత్తం ఒక స్ట్రింగ్ లేదంటే గీత ఓన్లీ ఒక స్ట్రింగ్, యామ్ని ఒకటి ఒక స్ట్రింగ్? నీకు సింగిల్ కోట్స్ మధ్య నేను పెట్టానంటే ఇదంతా ఒకే స్ట్రింగ్ కింద వస్తుంది.
ఆ సింగిల్ కోట్స్ మధ్యలో నీకు ఏమున్నా సరే అదంతా ఒకే స్ట్రింగ్. ఈ సింగిల్ కోట్స్ బయట నేను నీకు కామా పెడితే అది నీకు సెకండ్ స్ట్రింగ్ దాకా వస్తుంది. ఇప్పుడు నీకు ఇంకా బెటర్ గా చెప్పాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ name is equal నేమ్ ఇన్ అని to పెట్టి ఏం పెడతావు ఇక్కడ? గీత. రామ్ అని పెడతావు, ఇంకోటి గీత అని పెడతావు. ఇక్కడ నీకు ఏంటంటే ఈ సింగిల్ కోట్స్ మధ్య ఉండేది ఒక స్ట్రింగ్, ఆ సింగిల్ కోట్స్ బయట వచ్చినప్పుడు నీకు ఇదొక స్ట్రింగ్ ఇదొక స్ట్రింగ్, ఆర్ ఇదొక ఆర్గ్యుమెంట్ ఇదొక ఆర్గ్యుమెంట్. బట్ సింగిల్ కోట్స్ మధ్య నీకు ఏమున్నా కూడా అదంతా నీకు ఒక స్ట్రింగ్ తోనే సమానం. సెలెక్ట్ లెఫ్ట్. ఇది సో స్టెప్ 2, స్టెప్ 1, స్టెప్ 2. స్టెప్ 1 ఏంటంటే ఈ మొత్తంలో నుంచి నువ్వు గీత యామ్ని తెచ్చుకుంటావు. ఇక్కడ ఏ ఫంక్షన్ యూస్ చేస్తావు? లెఫ్ట్. లెఫ్టా? ఎల్ ట్రిమ్. మీకు మధ్యాహ్నం నిద్రపోవడం అలవాటు ఉందా? నెక్స్ట్ సెలెక్ట్ ఇక్కడ రీప్లేస్. సూపర్. కోడ్ చూస్తాను. సెలెక్ట్ ఎల్ ట్రిమ్ స్ట్రింగ్. ఎల్ ట్రిమ్ కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి? ఒక ఆర్గ్యుమెంటే అంతే. సో ఇది వచ్చేసింది, గీత యామ్ని వచ్చేసింది. నెక్స్ట్ గీత యామ్ని నుంచి నువ్వు యామ్ని తెచ్చుకోవాలి. ప్లేస్ ఈ పక్కన కామా గీత ర్యాంక్ కామా గీత కామా. పర్ఫెక్ట్. కాకపోతే ఇంకా ఇక్కడ కొద్దిగా బాగానే చెప్పారు. సో మనకి బట్ అందరూ చెప్తారు, కానీ అందరిలో ఎవరు బాగా చెప్తే వాళ్ళని సెలెక్ట్ చేస్తాం అనమాట. సో నువ్వు అసలు నీకు కావాల్సింది ఏంటి? ఇందులోంచి యామినీని కదా, నువ్వు సింపుల్ గా రైట్ యూజ్ చేస్తే అయిపోద్దిగా. నువ్వు ఎల్ ట్రిమ్ యూజ్ చేసి రీప్లేస్ యూజ్ చేసే బదులు రైట్ యూజ్ చేసి చెప్పండి, సేమ్ అవుట్పుట్ ఎలా వస్తుందా? యామిని ఇదన్నా గీత యామిని స్ట్రింగ్ 7, సో ఇది అనమాట. 6. మనకి తెలిసిన వాటిల్లో ది బెస్ట్ అప్రోచ్ ఏదో అది. ఇక్కడ వరకు క్లియర్ గా? ఓకే. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వచ్చేయాలి, మీరు ఫాస్ట్ గా ఉండాలి. ఫస్ట్ కంటే మీరు ఎంత టైం తీసుకున్నారు, తర్వాత మీకు ఇంక నోట్కి వచ్చేస్తా ఉంటారు. ఈ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఏదో ముందు అనుకుని మీకు ఇప్పుడు చెప్పింది కాదు, మీకు టాపిక్ చెప్తున్నాను, టాపిక్ బట్టి ఏం చెప్తున్నాను దాని మీద నాకు మైండ్ లో ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. సో నాకు ఇక్కడ ఏం కావాలంటే కేశవ్ కామా ప్రసాద్ కావాలి. సో ఇది నా ఇన్పుట్, దీనికి నాకు అవుట్పుట్ ఇది రావాలి. రీప్లేస్ అన్నా దానికి. ఫస్ట్ అల్గోరిథం చెప్పు, స్టెప్ 1 ఏంటి, ఆ స్టెప్ 1 లోనే కంప్లీట్ చేసేస్తావు. ఎలా చేద్దాం అనుకుంటున్నారు? లెఫ్ట్ రీప్లేస్ యూజ్ చేస్తా. ఇక్కడ తలలు పగలగొట్టుకోవాల్సింది ఏం నేను లేదు. చెప్తా.
రీప్లేస్ నాకు ఫస్ట్ నువ్వు ఆల్గరిథం చెప్పు, ఎందుకంటే నువ్వు 10 చెప్తావు, నేను 10 ఎగ్జిక్యూట్ చేయలేను కాబట్టి నువ్వు ఫస్ట్ ఆల్గరిథం చెప్పు, ఎలా చేద్దాం అనుకుంటున్నావు. రీప్లేస్ యూజ్ చేసి స్ట్రింగ్ రాసి మళ్ళీ అదే ఆ స్ట్రింగ్ సెకండ్ వచ్చి రీప్లేస్ సో ఫస్ట్ ఈ స్ట్రింగ్ ని ఏం చేస్తావు రీప్లేస్ యూజ్ చేసి? స్ట్రింగ్ రీప్లేస్ యూజ్ చేసి దీని నుంచి అవుట్పుట్ ఏం తెద్దాం అనుకుంటున్నావు రీప్లేస్ యూజ్ చేసి? కేశవ్ ప్రసాద్. సరే ఇప్పుడు చెప్పు అయితే. సెలెక్ట్ రీప్లేస్ సెలెక్ట్ రీప్లేస్ ఫుల్ స్ట్రింగ్. ఫస్ట్ ఎల్ట్రింగ్ యూజ్ చేస్తాను. ఎల్ట్రింగ్ ఓకే. సో ఎల్ట్రింగ్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి? ఓకే. సో ఫస్ట్ స్టెప్ లో ఏం చేశారంటే ఫుల్ లో నుంచి ఎల్ట్రింగ్ యూజ్ చేసి ఇది మాత్రం తెచ్చుకున్నారు. ఓకే. సో ఇది వచ్చింది మీకు, దీంట్లోంచి ఇది తీసుకురావాలి స్టెప్ 2 లో. గీతా యామిని నుంచి కేశవ్ ప్రసాద్ ఎలాగో చెప్పండి. అర్థం కాల. ఎల్ట్రింగ్ కి ముందు రీప్లేస్. ఓకే. గీతా యామిని ఓకే. కేశవ్ కామా ప్రసాద్ వస్తే పర్ఫెక్ట్. చీకట్లో బాణం వేసారా అర్థమని చెప్పారా? సంథింగ్ ఇట్లా ఏదో ఒకటి మనకు ఫంక్షన్స్ మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావడానికి కిందకి మేము పైకి కిందకి అట్లా ట్రై చేస్తున్నారు, బాగానే వస్తుంది. సో ఎల్ ట్రిమ్ ఇంకా ఆర్ ట్రిమ్ అంటే కూడా అంతే. సో నెక్స్ట్ లెంత్ అనేది ఎందుకు? స్ట్రింగ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఎన్ని లెంత్, దాని లెంత్, స్ట్రింగ్ లెంత్. ఇంటర్వ్యూలో అడిగితే ఎలా చెప్తారో అలా చెప్పండి నాకు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లెంత్ ఫంక్షన్ అంటే ఏం చెప్తారు? నెలకు మీరు జీతాలు 30,000 40,000 కావాలన్నప్పుడు అది డెఫినేషన్ కూడా చెప్తారు. You can find the length of the string. Syntax. String, select string. ఒక ఆర్గ్యుమెంట్. సెలెక్ట్ లెంత్ వస్తుంది, లెంత్ అదే లెంత్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ అనేది 1 అనేది అది స్ట్రింగ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఆల్ఫా నెంబర్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో ఇప్పుడు మీరు ఇందాక gita@gmail.com అంటే ఏం చేస్తున్నారు? 1 2 3 4 5 అని చెప్పి మాన్యువల్ గా కౌంట్ చేసుకుంటున్నారు. సో అలా కాకుండా ఈ లెంత్ యూస్ చేసాం అనుకోండి, సెలెక్ట్ లెంత్ @gmail.com గీతా సో మీరు చేసుకోవడం లేకపోతే ఇంకొకలా చేసుకోకుండా లెంత్ ఫంక్షన్ యూస్ చేస్తే ఫటాఫట్ అయిపోతుంది. దీనికి సెలెక్ట్ లెంత్ ఆఫ్ ర్యాంక్ పెడతా, ఎంత వస్తుందో చెప్పగలరా? 0 1
0. ఇవి ఇంటర్వ్యూలో ఎలా అడుగుతాను. సెలెక్ట్ లెంత్ ఆఫ్ నల్ పెడతా. నల్లనే వస్తుంది. నల్ల. ఓకే, నెక్స్ట్ రివర్స్. రివర్స్ డెఫినేషన్ ఏంటి? సో రివర్స్ సింటాక్స్ ఏంటి? సింటాక్స్ ఒక ఆర్గ్యుమెంట్, ఓన్లీ వన్ రివర్స్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ 1 అనేది ఏదన్నా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఉంది. సో దీనికి నేను రివర్స్ అప్లై చేస్తే నాకు ఏమవుతుంది? సిబిఏ. క్లియర్ గా ఉన్నారు. సో నెక్స్ట్ రిప్లికేట్. సో రిప్లికేట్ డెఫినేషన్ ఏంటి? ఒక స్ట్రింగ్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వ. Same string for multiple times. Syntax Two arguments. Argument 1, argument 2. Argument 1 argument. String వస్తుంది. Argument 2. Length. ఇంటీజర్ అంటే లెంత్ వస్తుంది. ఒకటి నెంబర్ ఇస్తాం అంటే నీకు అది ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలో నెంబర్ వస్తుంది. సో నాకు 3 అనేది ఉంది, నాకు ఇది 3 టైమ్స్ రావాలి. Select replicate 3, 3 THRE3, integer was 3. సో దీని మీద ఒక సినారియో ట్రై చేద్దాం. ఇప్పుడు నాకు 3 ఉంది, నాకేం కావాలంటే ఇలా రావాలి. 3, 3, 4 కావాలా? మీరు స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ చేయాలని ఏం లేదు, ఒక అవుట్పుట్ ని మనం మల్టిపుల్ వేస్ లో తెప్పించవచ్చు. సో మీకు ఇప్పుడు దాకా నేర్చుకున్న దాంట్లో మీరు ఏదన్నా యూజ్ చేసి నాకు చెప్పండి. రీప్లేస్ చేస్తాను. సెలెక్ట్ రీప్లేస్ అన్న మనకు అవుట్పుట్ ఏం రావాలి? 3, 3, 4 కదా. 3, 3, 4 మనం రైట్ ఫస్ట్ రెప్లికేట్ యూజ్ చేసి 3, 3, 3, 3, 3 అని 3 టైమ్స్ తెప్పించుకుంటాము. సో రెప్లికేట్ యూజ్ చేస్తావే ఏం చేస్తావు అంటే 3 ని 3 టైమ్స్ తెప్పించు. 3, 3, 3 ఓకే. తర్వాత రీప్లేస్ యూజ్ చేసి 4 సో రీప్లేస్ యూజ్ చేసి ఈ 3 ని 4 గా మారుస్తావు. ఓకే, లెట్స్ ట్రై దిస్. ఏం చేస్తావు అంటే దీన్ని దీనిలో మార్చేస్తాను అంటారు.
by using replace. అంతేగా? సెలెక్ట్ చెప్పండి అయితే కోడ్. సెలెక్ట్ రిప్లికేట్. సెలెక్ట్ రిప్లికేట్. త్రీ కామా 3. ఓకే, ఈ స్టెప్ వచ్చింది. నెక్స్ట్ కామా రీప్లేస్ రిపీటెడ్ కామా 3 కామా 4 3 కామా ఓన్లీ 2 times 3 4 3 ఏనా? ఫోర్ వస్తుంది. నేను ఫస్ట్ లెఫ్ట్ యూజ్ చేసి 3 తెచ్చుకుంటాను. అర్థం కాలేదు చెప్పు. లెఫ్ట్ ఫంక్షన్ అంటే ఇది మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ రాయనా కోడ్ నువ్వు చెప్పేది? లెఫ్ట్ కేశవ్ నీకు తెలిసిన నువ్వు చెప్పొచ్చు. హలో, నీకు తెలిసిన నువ్వు చెప్పొచ్చు. తెలీదు. సరే నేను చెప్తాను చూడండి. ఆర్ మీరు ట్రై చేస్తారా లేకపోతే నన్ను క్లూస్ ఏమన్నా ఇవ్వమంటారా? క్లూ ఇవ్వను. సో నాకు ఇది 3 ఉంది, దీని నుంచి నేను 4 తీసుకురావాలి. సో replicate దీన్ని నేను 2 times రిప్లికేట్ చేసుకుంటా. ఓకే 3 వచ్చింది, దీనికి 4 యాడ్ చేసుకుంటా. ఓకే ఎందుకు బుర్రలు బద్దలు కొట్టుకోవడం? అవుట్పుట్ కావాలంటే అలా అని చెప్పి మీరు మరీ ఇలా చెప్పారు అనుకోండి, పెట్టుకో, దీన్నే 3 సార్లు ఇంకో ప్లస్ పెట్టుకో. ఇక్కడ 4 పెట్టుకున్నా కూడా అవుట్పుట్. బట్ ఇది మరీ దారుణం అనుకోండి, ఇంకా మీకు ఇంకా సీక్వెల్ తో సంబంధం లేదు. బట్ అట్లీస్ట్ ఇప్పుడు రిప్లికేట్ దీని 3 2 times రిప్లికేట్ చేశారు, దాంతో 4th యాడ్ చేసేసారు, అయిపోయింది. ఆర్ మీరు చెప్పిందే ట్రై చేద్దాం. ఇందాక మీకు ఎక్కడ పోయిందంటే సో సెలెక్ట్ దీన్ని తీసేద్దాం. 3 4 పెడితే అక్కడ సో 3 వచ్చింది. మళ్ళీ అక్కడ రీప్లేస్ పెట్టి మీరు ఇక్కడ రీప్లేస్ యూజ్ చేసి తేలదు, ఎందుకంటే దేన్ని మీరు రీప్లేస్ చేసినా మొత్తం 3 ప్లేస్ లో అన్నిసార్లు 4 వచ్చేస్తుంది. 4 వచ్చేస్తుంది. ఓకే మేబీ దీన్ని మీరు సంథింగ్ ఇలా చేసుకోవచ్చు. మేబీ రైట్ యూస్ చేసి రైట్ యూస్ చేసి 5 + 5 10. రైట్ అనేది ఎందుకు, నీకు రైట్ సైడ్ నుంచి అన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకొస్తారు. 3 వచ్చింది, దీనికి కావాలంటే మీరు +4తో అపెండ్ చేసుకోవడం, అట్లా అట్లా. సో అల్గోరిథం మెయిన్ అన్నమాట. ఇప్పుడు 3ని యూస్ చేసి ఎలా, ఇప్పుడు 3ని నువ్వు 2 times రిప్లికేట్ చేసి 4 అన్న యాడ్ చేసేయచ్చు, అది బెస్ట్. అఫ్ కోర్స్ కొద్దిగా నేను తిక్కు నాకు టైంకి వచ్చినట్టు ఇస్తున్నాను అనుకోండి,
బట్ మీరు కనుక చేయగలిగితే మీరు భయపడాల్సిన పని మైండ్ లో థాట్స్ రావాలి మీకు. సో క్యార్ ఇండెక్స్ దీని డెఫినేషన్ ఏంటి? పొజిషన్ ఆఫ్ ది స్ట్రింగ్ అండ్ పేజ్ టు రిటర్న్ ది పొజిషన్ ఆఫ్ ది స్ట్రింగ్. సింటాక్స్ ఆర్గ్యుమెంట్స్ ఒక్కొక్కసారి మనం సబ్స్ట్రింగ్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ 1 ఆర్గ్యుమెంట్ 2 ఆర్గ్యుమెంట్ 3. ఆర్గ్యుమెంట్ 3 అనేది ఆప్షనల్ అన్నమాట. మనం కావాలంటే ఇచ్చుకోవచ్చు లేదంటే అవసరం లేదు. ఇలా ఆప్షనల్ అన్న వాటిని స్క్వేర్ బ్రాకెట్స్ లో ఇస్తాం. ఓకే దీన్ని వచ్చి ఓపెన్ బ్రాకెట్స్ అంటారు, దీన్ని వచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ అంటారు. ఓకే సో ఆర్గ్యుమెంట్ 1 వచ్చేసి స్ట్రింగ్. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ 1 ఏంటి? పొజిషన్ స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ స్ట్రింగ్ సెర్చ్ స్ట్రింగ్ అంటే నీకు దేని యొక్క పొజిషన్ కావాలో అది దాని అది స్ట్రింగ్. ఇస్తాం అన్నమాట. సెర్చ్ స్ట్రింగ్ ఇంటర్లో మీరు అలా చెప్పగలిగితేనే మీరు ఫిల్టర్ అవ్వగలుగుతారు వచ్చిన 30-40 మందిలో. అంతేగాని మీరు ఆర్గ్యుమెంట్ 1 అంటే మీరు ఏదంటే చెప్పారు అనుకోండి, తెలిసిపోతాయి మీకు. క్వశ్చన్ పేపర్ ముందుగా ఇచ్చినా కూడా మీరు పాస్ అవ్వలేకపోయినట్టు. ఆర్గ్యుమెంట్ 2 లో ఫుల్ స్ట్రింగ్ ఇవ్వాలి, ఇచ్చిన ఫుల్ స్ట్రింగ్. సో ఆర్గ్యుమెంట్ 3 వచ్చేసి దాని పొజిషన్ ఎక్కడి నుంచి నెక్స్ట్ సెర్చ్ పొజిషన్ స్టార్ట్ చేయాలి. పొజిషన్ ఆఫ్ ద సబ్ స్ట్రింగ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో నాకు ఇందులో @పొజిషన్ కావాలి. అది ఎక్కడ ఉందో నాకు కావాలి. సెలెక్ట్ క్యార్ ఇండెక్స్ సెలెక్ట్ క్యార్ ఇండెక్స్ yamini@yahoo.com, 6. సో చూద్దాం. ఫస్ట్ 2 ఆర్గ్యుమెంట్స్ తో వెళ్దాం. ఈ ఆప్షనల్ ఎప్పుడు ఇవ్వాలో కూడా చెప్తాను. సో ఈ వచ్చేస్తుంది 7 1 2 3 4 5 6 7. సెవెంత్ పొజిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వైలు ఉన్నాయి. ఈ వై ఉంది, ఈ వై ఉంది. 2 వైస్ ఉన్నాయి. సో నాకు ఈ ఫస్ట్ వై పొజిషన్ కావాలంటే ఎలాగా? సెలెక్ట్ క్యార్ ఇండెక్స్ y ఇప్పుడు అక్కడ ఆర్గ్యుమెంట్ 3 కూడా యూజ్ చేయొచ్చు. నేను అడిగింది నిన్ను ఫస్ట్ వై గురించి అడిగా, సెకండ్ వై గురించి అడగల. సో ఫస్ట్ వై పొజిషన్ 1 సరిపోయింది కదా, ఫస్ట్ లో ఉంది కాబట్టి 1 వచ్చింది. ఇప్పుడు నాకు సెకండ్ వై పొజిషన్ కావాలి. సో సెకండ్ వై పొజిషన్ ఇచ్చినప్పుడు నువ్వు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సెకండ్ వై ఎక్కడ ఉంది నీకు? 1 2 3 4 5 6 7 8th పొజిషన్ లో ఉంది. సో నాకు దీని అవుట్పుట్ 8 రావాలి. సో అప్పుడు థర్డ్ ఆర్గ్యుమెంట్ యూజ్ చేస్తావు అనమాట. అలా స్పెషల్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు నువ్వు థర్డ్ ఆర్గ్యుమెంట్ యూజ్ చేస్తావు. లేదంటే అది బై డిఫాల్ట్ గా నీకు ఎప్పుడు కూడా 1 అనే ఉంటుంది. 1 అని ఉంటుంది, 0 అని ఉంటుంది. సో బై డిఫాల్ట్ గా దాని పొజిషన్ 1. సో నువ్వు ఎప్పుడన్నా నీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అన్న దాన్ని నువ్వు దానికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇన్పుట్ కింద థర్డ్ ఆర్గ్యుమెంట్ లో ఇస్తావు. అది ఎందుకు ఇస్తావు అనేది కూడా ఎందుకంటే ఇప్పుడు నీకు ఇందులో సేమ్ క్యారెక్టర్స్ మల్టిపుల్ టైమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 0లో 3 ఉన్నాయి, ఎమ్లు 2 ఉన్నాయి, వైలు 2 ఉన్నాయి. సో అలాంటి సినారియోలో నీకు ఫస్ట్ అకరెన్స్ వద్దు సెకండ్ అకరెన్స్ కావాలి, లేదంటే సెకండ్ అకరెన్స్ వద్దు థర్డ్ అకరెన్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ థర్డ్ ఆర్గ్యుమెంట్ ఇస్తుంది. జనరల్ గా క్యార్ ఇండెక్స్ ఏం చేస్తుందంటే
నువ్వు ఇచ్చిన ఫుల్ స్ట్రింగ్ లో ఇది ఎక్కడ ఉందో స్టార్టింగ్ నుంచి సెర్చ్ చేసుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు yamini@yahoo.com లో వై ఎక్కడ ఉంది అన్నప్పుడు ఇది ఇక్కడ నుంచి సెర్చ్ చేసి ఇది ఎప్పుడైతే ఫస్ట్ దాన్ని కనుక్కుంటుందో ఆ పొజిషన్ నీకు ఇచ్చేస్తుంది అవుట్పుట్ లో 1 అని. సో దానికి నువ్వేం చెప్తావు అంటే నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వద్దు, పలానా పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వని నువ్వు ఇస్తావు. అది ఈ థర్డ్ ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఇక్కడ బై డిఫాల్ట్ గా అయితే ఇది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ నీకు ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిందంటే ఇది వచ్చేస్తుంది నీకు. బట్ నీకు కావాల్సింది ఇది కాబట్టి ఆ ఫస్ట్ కాకుండా నెక్స్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వని ఇచ్చుకోవచ్చు. కాబట్టి 8th occurrence లో ఉంది. అర్థమైందా? సో నాకు ఇప్పుడు ఇక్కడ E0 పొజిషన్ కావాలి. చెప్పండి చూద్దాం ఎలా చెప్తారో. నాకు మొత్తం 3 zeros ఉన్నాయి. E0 పొజిషన్ కావాలి. yamini@yahoo.com 3 అంటే అది ఏం చేస్తుంది? 1 2 3 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు నీకు ఫస్ట్ 0 ఏదో వస్తుంది, ఇది వస్తుంది కాబట్టి ఇది ఇచ్చేస్తుంది నీకు అవుతుంది. బట్ నాకు కావాల్సింది E0. ఇక్కడ C ఇవ్వాలి. సో E0 అన్నప్పుడు నీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే కానీ నీకు ఇది రాదు. థర్డ్ ఆర్గ్యుమెంట్ లో ఏమి ఇస్తావు? స్టార్ట్ పొజిషన్ ఆఫ్ ది సెర్చ్. సో నీకు C దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలన్నప్పుడు ఈ C ఎక్కడి నుంచి ఉంది నీకు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో 14 అది 15th క్యారెక్టర్ లో ఉంది. అది నీకు అవుట్పుట్. అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ బిఫోర్ 1 సబ్స్ట్రింగ్. సో ఇది అంట ఇట్లా మీరు అర్థం చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, దీన్ని మీరు తల పగలు కొట్టుకుని పుస్తకాలు రాసుకున్నంత ఏమున్నది. కొద్దిగా అనుకోండి, నేనంటే 7 years ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఇంత చెప్తున్నా, మిమ్మల్ని అంత నేను ఎక్స్పెక్ట్ చెయ్యను. బట్ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను కాబట్టి మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి ఇబ్బంది పడకూడదు అనేది నా ప్రయత్నం. అర్థం చేసుకొని మీరు కొత్తగా రాసి జావాలనుకో పేజీలు కోడ్ రాయాలి, అది ఉంటాయి ఇవి ఉంటాయి లైబ్రరీస్ కాదు. ఇక్కడ ఏమున్నది, ఉండేది 4-5 ఉంటాయి అంతే. ఆ 4-5 ఏంటి అసలు అవి వాడాలన్నప్పుడు వాటి సింటాక్స్ ఏంటి, ఏది ఎక్కడ ఇవ్వాలి అంతే, అంతకు మించి అవసరం లేదు. అంతేగా, ఒప్పుకుంటారా? సో సబ్స్ట్రింగ్ దీని డెఫినేషన్ ఏంటి? Support of the string. సో దీని సింటాక్స్ ఏంటి? Substring. Next ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి? 3 arguments. String start. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? String. సెకండ్ ఆర్గ్యుమెంట్ Start position of string. Start. థర్డ్ Length. లెంత్ అని చెప్పుకోవడం కరెక్ట్ డెఫినేషన్. ఇప్పుడు దీనికి కోడ్ geeta@gmail.com నుంచి నాకు జీమెయిల్ కావాలి. సబ్స్ట్రింగ్ యూజ్ చేసి ఎలా తేవచ్చు?
Select a substring. String argument 1 full address geeta@gmail.com. Then start position వచ్చేసి నీకు స్టార్ట్ పొజిషన్ అన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఈ @ కి కదా సెర్చ్ చేస్తున్నావు. నువ్వు మళ్ళీ 1 2 3 4 5 6 7 ఈ 7th పొజిషన్ కి నువ్వు ఏదైనా ఫంక్షన్ యూజ్ చేసి తేగలవేమో ఒకసారి ఆలోచించు. ఈ @ అనేది ఏ పొజిషన్ లో ఉందో నువ్వు ఇలా మాన్యువల్ గా చెక్ చేసి చెప్పకుండా స్ట్రింగ్ ఫంక్షన్స్ లో ఏమన్నా యూజ్ చేస్తే క్యారీ ఇండెక్స్ యూజ్ చేసి @ పొజిషన్ లెంత్ కూడా యూజ్ చేయొచ్చు కదా. సో geeta@gmail.com నుంచి నాకు ఏం కావాలంటే @ ఏ పొజిషన్ పొజిషన్ కావాలి. లెంత్ యూజ్ చేస్తే వస్తుంది. లెంత్ యూజ్ చేసి వచ్చిందంటే నీకు ఫేస్బుక్ కూడా పిలిచి మరి ఆఫర్ లెటర్ ఇస్తారు. లెంత్ యూజ్ చేసి చేస్తే నీకు ఏమొస్తుంది? ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ వస్తుంది. బట్ నాకేం కావాలి? ఈ @ అనే క్యారెక్టర్ ఏ పొజిషన్ లో ఉందో కావాలి. సో ఏ పొజిషన్ లో ఉందో నాకు ఎలాగొస్తుంది? ఇక్కడ నిన్ను అడిగే దాంట్లోనే మీకు అర్థం చేసుకోండి. మేబీ యామ్ని నీకు తెలిసేమో, బట్ చెప్పు తప్పని అది. సో గీత నేను నీకు చెప్తున్నాను చూడు, నేను ఏమడుగుతున్నాను, ఇది స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ లో @ అనేది ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ యొక్క పొజిషన్. సో ఆ క్యార్ ఇండెక్స్ అంటే ఏంటి? ఆ పదంలోనే నీకు మీనింగ్ ఉంది చూడు. క్యార్ ఇండెక్స్. క్యార్ అంటే ఒక క్యారెక్టర్, ఇండెక్స్ అంటే దాని యొక్క పొజిషన్. లెంత్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తావు? ఆ స్ట్రింగ్ యొక్క ఫుల్ లెంత్ కావాలన్నప్పుడు లెంత్ యూజ్ చేస్తావు. సో క్యార్ ఇండెక్స్ ఇప్పుడు చెప్పండి. సో 7th పొజిషన్ 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి నేను సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద వచ్చా సబ్ స్ట్రింగ్ లో. ఇవి అప్లికేషన్స్. ఒక దాంట్లో ఇంకో రిక్వైర్మెంట్ బట్టి ఒక దాంట్లో ఇంకోటి అలా అప్లై చేసు. సో సెకండ్ అది అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి సబ్ స్ట్రింగ్ కి. థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటి సబ్ స్ట్రింగ్ లో? లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. సో నీకు ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అది జిఎం. ఇక్కడ నుంచి నీకు స్టార్ట్ అవుతుంది. నీకు ఎక్కడ వరకు కావాలి అది సబ్ స్ట్రింగ్ అనేది? మెయిల్ వరకు, జీమెయిల్. సో అప్పుడు ఎంత లెంత్ అది నీకు? 5. @ కూడా కౌంట్ అవుతుంది. -1. కరెక్ట్. సో క్యార్ ఇండెక్స్ అన్నప్పుడు నీకు ఎంత వస్తుంది? 7 వస్తుంది. 7 అంటే 1 2 3 4 5 6 7 కాబట్టి నీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ నీకు జీ నుంచి కావాలి కాబట్టి, తర్వాత నుంచి కావాలి కాబట్టి +1. దీనికి ముందు నుంచి కావాలంటే -1 ఇస్తావు. దీని తర్వాత నుంచి కావాలి కాబట్టి +1. 7 + 1 8. ఓకే. సో ఇంతే. దీనికి మనం తలలు పగలు కొట్టుకోవాల్సింది ఏం లేదు. సబ్ స్ట్రింగ్ అంటే ఏంటి? ఒక ఫుల్ స్ట్రింగ్ లోంచి నీకు కావాల్సిన సబ్ పార్ట్ ని తెచ్చుకోవడానికి సబ్ స్ట్రింగ్ యూజ్ చేస్తావు. సో సబ్ స్ట్రింగ్ లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో ఏమి ఇస్తావు? ఫుల్ స్ట్రింగ్ ఇస్తావు. సెకండ్ ఆర్గ్యుమెంట్ లో ఏమి ఇస్తావు అంటే ఆ సబ్ స్ట్రింగ్ స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడి నుంచో అది ఇస్తావు. థర్డ్ ఆర్గ్యుమెంట్ కింద ఏమి ఇస్తావు అంటే అది నీకు ఎంత దూరం కావాలి ఆ లెంత్ అనేది ఇస్తావు. సో
ఇక్కడ స్టార్ట్ పొజిషన్ కి నువ్వు మళ్ళీ మాన్యువల్ గా ఇట్లా ఎత్తుక్కుంటే నువ్వు క్యార్ ఇండెక్స్ ఎందుకు నేర్చుకునింది ఇంకా. సో దాన్ని క్యార్ ఇండెక్స్ అనేది కూడా యూస్ చేస్తావు. ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ ఫంక్షన్ స్టఫ్ అన్నమాట. నేను చెప్తున్నాను ఫ్రెషర్లకి అసలు ఇంత నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ. అసలు ఇది ఫ్రెషర్లకి నువ్వు వాడి డెఫినేషన్ చెప్పినా కూడా నిన్ను ఎగరేసుకుని తీసుకెళ్ళిపోతాడు. నేను మీకు నేర్పించేది ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ తో సమానంగా మీకు నేర్పిస్తున్నా, గుర్తుపెట్టుకోండి. 4-5 years ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళకి బేసిక్ గా మేము ఈ సినారియోస్ అన్ని ఇచ్చి వాళ్ళ ఇంటర్వ్యూలో చేపిస్తాం. సో దీనికి మీరు ఫ్రెషర్ కింద వెళ్ళినా 3 years కింద వెళ్ళినా వీటికి మీరు ఆన్సర్ చెప్పగలిగారంటే ఇంకా మిమ్మల్ని వాడు, మీరు ఇంకెంత ప్యాకేజ్ అడిగినా మీరు ఏమన్నా డిమాండ్ చేయండి, మిమ్మల్ని వదులుకోడాడు. సో మీ లెవెల్ కి ఈ సినారియోస్ ఎక్కువ. ఈ బేసిక్ గా 4-5 years వాళ్ళకి ఇచ్చే సినారియోస్ ఇవి. బట్ యాజ్ ఎ ఫ్రెషర్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆర్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ పెట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంత నాలెడ్జ్ మీరు చెప్పగలిగారంటే ఇంకా మీరు భయపడాల్సిన పనిలే. వెనకాల 40 మంది ఉండని, 60 మంది ఉండని. సో అది మీకు కొద్దిగా కష్టమైనా సరే నాతో ప్యారలల్ గా రండి, నేను మీకు అది స్పూన్ ఫీడింగ్ లా నేర్పిస్తా. సో మనం 5-6 ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాల్సిన కూడా పనిలే. పక్కాగా 2-3 అటెండ్ అయినా కూడా ఒక ఆఫర్ లెటర్ చేతిలోకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ బేసిక్ గా అయితే ఇవి 4-5 years ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళకి. 3 years ఫ్రెషర్స్ కి మోర్ దాన్ ఎనఫ్. సో నెక్స్ట్ స్టఫ్ డెఫినేషన్ ఏంటి? రీప్లేస్ ప్లస్ సబ్ స్ట్రింగ్, కాంబినేషన్ ఆఫ్ రీప్లేస్ అండ్ సబ్ స్ట్రింగ్. సో అది లాజిక్ అది. బట్ డెఫినేషన్ అడిగినప్పుడు ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రీప్లేస్ ఆఫ్ ది పార్ట్ ఇన్ ది స్ట్రింగ్ విత్ అనదర్. It is used to replace the సో దీన్నే మనం ఏమంటామంటే సబ్స్ట్రింగ్ ప్లస్ రీప్లేస్. సో సింటాక్స్ ఏంటి? 4 arguments. Argument 1, argument 2, argument 3, argument 4. argument 1 ఏమి ఇస్తాం? Events. సో నేను దీన్ని ఇంకా బ్రేక్ చేస్తున్నా. స్టఫ్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ సబ్స్ట్రింగ్ ప్లస్ రీప్లేస్. అంటే ఈ ఆర్గ్యుమెంట్ 1, 2, 3 దిస్ ఈస్ నథింగ్ బట్ సబ్స్ట్రింగ్. ఈ ఆర్గ్యుమెంట్ 4 మళ్ళీ. సో ఇప్పుడు సబ్స్ట్రింగ్ అన్నప్పుడు మళ్ళీ సబ్స్ట్రింగ్ లో మీకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి? 1, 2, 3, 4 కదా. 1, 2, 3 కదా. సో అది ఇప్పుడు మీకు సబ్స్ట్రింగ్ ఆల్రెడీ మీరు ఇక్కడ చేశారు. సబ్స్ట్రింగ్ లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఫుల్ స్ట్రింగ్. సో సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి సబ్స్ట్రింగ్ లో? స్టార్ట్ పొజిషన్. థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటి? లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. ఫోర్త్ పొజిషన్ ఏంటి? ఫోర్త్ ఆర్గ్యుమెంట్ సో ఫోర్త్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నువ్వు దాన్ని దేంతో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నావో అది ఫోర్త్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఓకే, రీప్లేసింగ్ ఆర్గ్యుమెంట్. సో ఇప్పుడు ఇదే చూద్దాం. దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది ఒకటి చెప్పి ఇక్కడతో క్లోజ్ చేస్తాం. geeta@gmail.com. నాకు ఇది ఎలా కావాలంటే geeta@facebook.com. సో
స్టఫ్ వద్దు, స్టఫ్ అప్పుడే మీరు వెళ్ళొద్దు. సబ్ స్ట్రింగ్ ప్లస్ రీప్లేస్ యూజ్ చేసి ఎలా చేయొచ్చు చెప్పండి. ఈ రెండు మీరు ఆల్రెడీ కవర్ చేసేసారు కదా. ఫస్ట్ ఆల్గరిథం చెప్పుకోండి. స్టెప్ 1 ఏం చేయాలి, స్టెప్ 2 ఏం చేయాలి. డైరెక్ట్ గా కోడ్కి వెళ్ళి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి టైం ఎక్స్టెండ్ చేసుకోకుండా. సో Geeta@gmail.com నుంచి Geeta@facebook.com అవుట్పుట్ కింద రావాలి. సో దానికి యూజ్ చేయాల్సిన ఫంక్షన్స్ ఏంటంటే సబ్ స్ట్రింగ్ రీప్లేస్. ఫస్ట్ రీప్లేస్ రీప్లేస్ యూజ్ చేసి ఏం చేస్తాం? ఫేస్బుక్ వస్తుంది. సో Geeta@gmail.com ని తీసుకుని డైరెక్ట్ గా జీమెయిల్ ని ఫేస్బుక్ తో రీప్లేస్ చేసేస్తా ఉంటాం, అంతేనా? కరెక్ట్. అలాగైనా సింపుల్ గా చేసేయచ్చు. అప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇలా ఉందని కదా టేబుల్లో డేటా. insert into temp1 values Geeta@gmail.com Facebook.com. సో ఇట్లున్నా నీకు ఇంకో 5 minutes లో క్లోజ్ చేస్తాం, లంచ్ కి చేయాలి కాబట్టి. సో ఇలా ఉన్నాయి Geeta@gmail.com @yahoo.com. సో ఇక్కడ నువ్వు సింపుల్ గా రీప్లేస్ యూజ్ చేస్తే ఇది సెట్ అయిపోతుంది. Geeta@gmail.com వచ్చేస్తుంది. బట్ Yamni@yahoo.com అనేది అలాగే ఉండిపోద్ది. బట్ నాకు Yamni@yahoo.com కూడా Yamni@facebook.com కింద చేంజ్ అయిపోవాలి. చేంజ్ అయిపోవాలి అంటే సరే, ఇది నేను చెప్తాను చూడు. స్టఫ్ యూజ్ చేసి చేసేద్దాం అయిపోద్ది. సో స్టెప్ 1 స్టఫ్ యూజ్ చేస్తే సింగిల్ స్టెప్ లో అయిపోద్ది. సో స్టఫ్ లో ఏముంటాయి? 4 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అవును. argument 1, argument 2, argument 3, argument 4. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఏమి ఇస్తామంటే Geeta@gmail.com. సో నీకేం కావాలి ఇప్పుడు? @facebook.com కావాలి. Geeta@facebook.com కావాలి. అంటే ఇప్పుడు సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి? స్టార్టింగ్ పొజిషన్. అంటే నాకు ఈ @ జీమెయిల్ అనేది ఈ ఫేస్బుక్ తో రీప్లేస్ అవ్వాలి. ఓకే. సో ఈ జీమెయిల్ యొక్క స్టార్టింగ్ పొజిషన్ నాకు కావాలి. అంటే స్టార్టింగ్ పొజిషన్ ఎలా వస్తుంది నాకు? ఇక్కడ నువ్వు చూసినట్లయితే Geeta ప్రతి దాంట్లో కూడా మెయిల్ ఐడి అన్నాక @ అనేది కామన్. సో ఆ @ పొజిషన్ కావాలి నాకు. Geeta@gmail.com. అని యామ్ని ఫాలో అవుతున్నావుగా? సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది, సెకండ్ ఆర్గ్యుమెంట్ కూడా అయిపోయింది. ఓకే. థర్డ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి స్టార్ట్ పొజిషన్ ఇవ్వాలి. సో
సో థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. Then సబ్ స్ట్రింగ్ లో start థర్డ్ position. ఆర్గ్యుమెంట్ ఏంటి? లెంత్. లెంత్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటే నువ్వు +1 ఇచ్చుకో. ఎందుకు ఇందాక చెప్పాను +1. ఓకే, ముందు వాల్యూస్ +1. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది నీకు. ఇక్కడ నుంచి G స్టార్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలి? నీకు డాట్ ముందు వరకు ఎండ్ అవ్వాలి. డాట్ మెయిల్ L వరకు. అంటే ఇప్పుడు yahoo.com అని ఇప్పుడు జీమెయిల్ అనుకో, GMAIL 5, యాహూ అంటే YAHOO. ఇంకోటి ఏదన్నా వచ్చింది అనుకో, ఏదో ఒకటి Instagram.com అట్లా. సో నువ్వు ఈ 5 అని ఇచ్చావంటే నీకు దీనికే 1 వస్తాయి. ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పుడు అది మళ్ళీ 8 క్యారెక్టర్స్ కాబట్టి నీకు అక్కడ సెట్ అవుతుంది. సో నువ్వు స్టాండర్డ్ తీసుకో. నీకు ఏముంటాయి? @ ఉంటుంది, డాట్ ఉంటుంది. సో ఈ మధ్యలో దాన్ని నువ్వు ఫేస్బుక్ తో రీప్లేస్ చేయాలి. సో ఇప్పుడు ఈ డాట్ యొక్క పొజిషన్ కావాలంటే నువ్వు మళ్ళీ ఏం చేస్తావు? char index. పర్ఫెక్ట్. char index డాట్ డాట్ కదా నీకు కావాల్సింది. సెర్చ్ స్ట్రింగ్ ఏంటి? నీకు డాట్. gmail.com. సో ఇక్కడ ఏం చేస్తావంటే ఈ నీకు ఇక్కడ వరకు కావాలి, డాట్ వెనకాల వరకు కావాలి, L వరకు కావాలి కాబట్టి -1 ఇస్తావు. ఇదేమవుద్ది? ఆర్గ్యుమెంట్ 3 అవుద్ది. సో లాస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి స్టఫ్ లో? రీప్లేస్. మేము రీప్లేస్ చేయాలి. అది ఏం రీప్లేస్ చేయాలి నువ్వు? ఫేస్బుక్. సో facebook.com రావాలి. సో geeta@gmail.com లోంచి ఇక్కడ నుంచి తీసుకున్నావు, ఇక్కడ దాకా వచ్చావు, దాన్ని ఫేస్బుక్ రీప్లేస్. ఇప్పుడు .com ఏమైపోయినట్టు? స్టఫ్ అంటే ఫుల్ స్ట్రింగ్. ఆర్గ్యుమెంట్ 2 అన్నప్పుడు స్టార్ట్ పొజిషన్, ఎండ్ పొజిషన్. @ దగ్గర టోటల్ gmail.com అని వస్తుంది. ఒకసారి దీన్ని స్ప్లిట్ చేసుకుందాం, అసలు ఏమొస్తుంది డీబగ్గింగ్ చేద్దాం. స్ప్లిట్ అంటే ఏం లేదు, ఇప్పుడు లోపల ఉన్న వాటిని సపరేట్ గా రాసుకుందాం. ఓకే. సో ఇది ఆర్గ్యుమెంట్ 1, 8 వస్తుంది. 8 అంటే ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 G తోటి వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ యూస్ చేస్తాం. లెఫ్ట్ ఫంక్షన్ యూస్ చేసుకుని దీంట్లోంచి 8 క్యారెక్టర్స్ అంటే ఎంత వస్తుంది? అక్కడ -1. -1. +1 పెడతాం. లేదంటే ఒకసారి సబ్స్ట్రింగ్ యూజ్ చేద్దాం. select substring geeta@gmail.com char index geeta@gmail.com. ఎండ్ పొజిషన్ ఇవ్వాలి నీకు. 1 2 3 4 5 5 + 3 8 + 1 9. @gmail.com వచ్చింది.
సో gmail.com అంటే ఇప్పుడు ఇందులో నుంచి సరే ఓకే ఇది ఇలా జరుగుతుంది లెట్ ఇట్ బి సో ఈ క్యాన్ ఇండెక్స్ ఇక్కడ పోతుంది థర్డ్ ఆర్గ్యుమెంట్ లో పోతుంది అయితే సో థర్డ్ ఆర్గ్యుమెంట్ లో సారీ -1 ఉంది కదా అది ఇవ్వలేదు దాన్ని సైడ్ తీసేసా క్యార్ ఇండెక్స్ సో ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్ లో నీకు గీత @g of course -1 I don't think that's a big culprit here. నీకు ఏమవుతుంది క్యార్ ఇండెక్స్ ఇది అన్నప్పుడు నీకు ఇక్కడ వస్తుంది జీమెయిల్ సో ఈ గీత యాక్చువల్లీ ఇది మనకి రాంగ్ స్టెప్ ఇచ్చిందన్నమాట. ఇక్కడ తప్పేం జరుగుతుందంటే సో ఆర్గ్యుమెంట్ 1 ఇది బాగానే ఇచ్చాము, ఆర్గ్యుమెంట్ 2 బాగానే ఇచ్చాము, ఆర్గ్యుమెంట్ 3 అనేది ఏంటి నీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అది ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలి అన్న లెంత్ పొజిషన్ అది నీకు ఇది 1 2 3 4 5 ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 5 క్యారెక్టర్స్ వరకు వెళ్ళి అది ఎండ్ అయిపోవాలి. బట్ ఇక్కడ నువ్వు చూస్తే ఈ క్యార్ ఇండెక్స్ నువ్వు విడిగా రన్ చేస్తే అవుట్పుట్ ఎంత వస్తుంది 13 వస్తుంది నీకు. సో ఇది యాక్చువల్లీ 5 రావాలి నీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు తప్పిపోయింది, మిస్టేక్ అక్కడ జరిగింది, అది కాకుండా నేను 5 ఇస్తాను. సో ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, సెట్ అయింది. సో అంటే ఇది నీకు రాంగ్ ఇస్తాను, నీకు ఇది అవుట్పుట్ 13 ఇస్తాను. సో ఇది నీకు ఏం చేస్తుందంటే క్యార్ ఇండెక్స్ ఆఫ్ డాట్ అన్నప్పుడు ఇక్కడ నుంచి సెర్చ్ స్టార్ట్ అయ్యి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇస్తాను అవుట్పుట్ ఇక్కడ నుంచి సెర్చ్ స్టార్ట్ అయ్యి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సరే ఇంక ఇది ఇప్పుడు డీబగ్గింగ్ వద్దులే, ఇంక ఇది ఒక 5-10 మినిట్స్ పట్టినా కూడా ఆశ్చర్యం లేదు. బట్ అట్లా డీబగ్గింగ్ ఎలా చేస్తామంటే ఇట్లా కాంప్లెక్స్ కోడ్ అయ్యే కొద్దీ మనం దాన్ని విడిగా రాసుకుని అసలు ఏది రన్ చేస్తే ఏమొస్తుంది, అది దానికి వెళ్ళి ఎలా హిట్ అవుతుంది. సరే ఇంక ఇక్కడతో ఇది ఆపేస్తున్నా స్ట్రింగ్ ఫంక్షన్స్. మేబీ ఈవినింగ్ కలుద్దామా 6 కలాగా మళ్ళీ. యామిని గీత, ఈస్ దట్ ఫైన్ ఫర్ యూ? లేదంటే మీరు స్ట్రింగ్ ఫంక్షన్స్ మీద ఇంకా ప్రాక్టీస్ చేసుకుని రేపు కలుద్దామన్నా కూడా ఐఎమ్ హ్యాపీ. ఓకే ఫైన్, అయితే ప్రాక్టీస్ చేసి రేపు మార్నింగ్ వచ్చినా పర్లేదు నాకైతే. ఓకే ఏ టైం అని ఫైన్ గా యామిని. ఈరోజు వద్దంట. సరే అండం ఏమంటే లైక్ ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ వరకు ఈ రోజు ప్రాక్టీస్ చేయండి, మెటీరియల్ మీకు పంపిస్తాను. ఈవెన్ మీరు ట్రై చేయండి స్టఫ్ లో ఎందుకు రాలేదు అని. మనం అక్కడ నుంచి రేపు డేట్ టైం ఫంక్షన్స్ నెక్స్ట్ జాయిన్స్ చూద్దాం. సరే ఓకే అయితే కాల్ ఎండ్ చేసేస్తున్నా. బాయ్.